రవి గారు, జస్టిస్ కె శ్రీనివాస్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే ఇప్పుడు ఆ వ్యాఖ్యలు సంచలనాలకి తావిస్తున్నాయి. అంటే ఇప్పుడు పరిస్థితుల గురించి ఆయన కొన్ని మాటలు అన్నారు, అవి ట్రోల్స్ గురించి కూడా వ్యాఖ్యానించారు. ఏంటి సార్, ఎలా చూడాలి? ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె శ్రీనివాస్ రెడ్డి గతంలో కూడా కొన్ని కీలకమైన కేసులు ఆయన ఉత్తర్వులు ఇచ్చారు. మొన్న సింగయ్య ప్రమాద మృతి జగన్ మీద కేసు A2గా చేర్చటము, అది వాళ్ళు క్వాష్ పిటిషన్ ఆయన వేయటం, దాన్ని ఆయన విచారించారు. ఆ సమయంలో 3 సార్లు వాయిదా వేశారు. ఇప్పటికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయవాది వాదనలు వినిపించకపోవడం వల్ల ఎలా చేస్తారు మీరు? ఒక బస్సు ప్రమాదం జరిగితే బస్సులో ఉన్న వాళ్ళను మీరు చేస్తారా? డ్రైవర్ మీద చేస్తారు. కానీ ఈ పద్ధతిలో కొన్ని వ్యాఖ్యలు చేశారు. సరే, ఇంకా 2 వారాలు సమయం అడగడంతో దాన్ని వాయిదా వేశారు. అది అయిన తర్వాత వెంటనే ఆ మరుక్షణమే ఇలా వచ్చిందన్నప్పుడే నాతో అయితే కొంతమంది మీడియా మిత్రులు కూడా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు రకరకాలుగా. కొంతమంది ట్రోల్స్, కొన్ని మీడియా ఛానల్స్లో చర్చలు, అంటే వెంటనే ఉద్దేశాలు ఆపాదించే విధంగా కొంచెం మాట్లాడటం, ఏదో అన్యాపదేశంగా పరోక్షంగా చేయటం, ఇట్లాంటివన్నీ. దాంతో ఆయన కొంత మనస్తాపానికి గురైనట్టుగా ఉన్నారు. తదుపరి ఆయన దగ్గరికి ఈ కేసు వచ్చింది. తిరుపతి లడ్డు కేసులో అరెస్ట్ అయ్యి బెయిల్ కోరుతున్నారు పదే పదే. ఆ వైష్ణవి డైరీ అనేవాళ్ళు, విపిన్ ఏదో ఉంది ఆయన పేరు, వాళ్ళకి ఆయన బెయిల్ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత నెల్లూరు నాయకుడు, వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి బెయిల్ కేసు వచ్చింది. సో వచ్చినప్పుడు ఆ కేసు దాని గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన ఏదో అడిగారు. అడుగుతూ అంటే కాదు, ఇది అవన్నీ మేము ఇంకా సమర్పించలేదు, SC/ST కేసుకు సంబంధించిన వివరాలు కింద ఇంకా సమర్పించలేదు, కాబట్టి కొంత సమయం అందువల్ల పట్టింది అని అన్నారు. అయితే వైసీపీ వాళ్ళ ఆరోపణ ఏంటంటే కింద మెజిస్ట్రేట్ కావాలనే రాకుండా ఈ కేసు ఇక్కడ ఈయన జస్టిస్ శ్రీనివాస్ రెడ్డి విచారించే అవకాశం రాకుండా చేయడానికే ఆయన ఆ రోజు దాన్ని విచారణకు చేపట్టలేదు అని మీడియాలో కొన్ని వార్తలు వచ్చాయి, కొన్ని ట్రోల్స్ కూడా వచ్చాయి. దాన్ని కూడా ఈయన దృష్టిలో ఉండొచ్చు. సో ఆయన మేజిస్ట్రేట్ అలా ఆయన లేరు, లీవ్లో ఉన్నారు అని ఆయన చెప్పినప్పుడు, సో దిస్ ఈజ్ ది సారీ స్టేట్ ఆఫ్ అఫైర్స్ ఓకే అని అన్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇలా వ్యాఖ్యలు ఇట్లాంటివన్నీ జరుగుతున్న నేపథ్యం ఆయన దృష్టిలో ఉంది అనే ఒకటి. ఇంకొకటి ఏమో ఈ బెయిల్ ఇవన్నీ ఎందుకు, నాకు ఇది కూడా ట్రోల్స్కు బాగా ఉపయోగపడే కేసే. ఇప్పుడు నేను దానికి ఇచ్చాను కదా, మళ్ళీ గోవర్ధన్ రెడ్డిది కూడా ఈ ట్రోల్స్కి ఉపయోగపడే కేసే. ఇది ఎందుకు, అసలు ఏమేమి కేసులు ఉన్నాయో అవన్నీ ఇంకొక బెంచి ముందు పెట్టండి, ధర్మాసనం ముందు అని ఆయన పక్కన పెట్టేశాడు. సో వేరే వ్యాఖ్యలు చాలా చేస్తారు, కానీ ధర్మాసనం మీద కూర్చొని హైకోర్టు న్యాయమూర్తి, సీనియర్ న్యాయమూర్తి కామెంట్స్ చేయటం అన్నది సహజంగా చర్చకి దారితీసింది. వెంటనే ఆంధ్రప్రదేశ్లో ఏదైనా వైసీపీ వర్సెస్ టీడీపీ కదా, మీరు ఇంతకుముందు మీరు చేయలేదా? అప్పుడు నిజంగా 2022లో అప్పుడున్న జడ్జీల మీద ఇష్టం ప్రకారం కామెంట్స్ చేస్తున్నారని న్యాయస్థానం చాలా తీవ్రంగా తీసుకొని సిబిఐ విచారణకు ఆదేశించింది. ఆ విచారణ కొనసాగింది, కొంతమంది మీద కేసులు పెట్టారు, ఇదంతా. కాబట్టి ఇంకొకటి వాళ్ళు అనేది ఏంటంటే చీఫ్ జస్టిస్ అవుతారనుకుంటున్న ఎన్వి రమణ మీద ముఖ్యమంత్రి స్వయంగా ఆరోపణలతో లేఖ రాశారు కదా, మీరు అవన్నీ చేస్తే ఏం లేదు. ఇప్పుడు ఇది అసలు ఒకటి, ఎవరి మీద అయినా అలా చేయకూడదు. ముఖ్యమంత్రి లేఖ రాయడం అన్నది రాజకీయంగా రాజ్యాంగ పరంగా తీసుకున్న నిర్ణయం తప్ప దాన్ని మనం ఈ కోవలో చేర్చలేము. ఎందుకంటే అదేమీ బహిరంగంగా జరిగిందే. సుప్రీంకోర్టు ఏమీ తప్పు పట్టలేదు, మీరు అలా లేఖ రాయడం రాజ్యాంగ విరుద్ధం అని సుప్రీంకోర్టు ఏం చెప్పలేదు. ఆయన చేసిన ఫిర్యాదులను అయితే అదే మొదటిసారి అలా రాయటం, రెండోసారి ఎప్పుడో 30 ఏళ్ళ కిందట ఎప్పుడో రాశారు ఎవరో. సో సుప్రీంకోర్టు దాన్ని విచారించి ఆ ఆరోపణలు నిలబడవని ఆయన సిఫార్సు చేసింది. కాబట్టి జస్టిస్ ఎన్వి రమణ మీద లేఖను వీటిని మనం కలపలేము. ఈ ట్రోల్స్ చేయటము, న్యాయమూర్తులను ఒత్తిడికి గురి చేయటం, ఇటువంటిదైతే సరికాదు అన్న అభిప్రాయం అందరిలో వచ్చింది. నిన్న ఆంధ్రప్రదేశ్ బార్ అసోసియేషన్ సమావేశమై ఈ పద్ధతి ఒక దుస్సాంప్రదాయం, ఇది ఇలా ట్రోల్స్ చేసేవాళ్ళను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిరుత్సాహపరచాలి, అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి అనే అర్థంలో కూడా దాన్ని తీసుకోవచ్చు, వాళ్ళు అలా చెప్పారు. కాబట్టి ఇది నేను నిన్న మొన్న కూడా మాట్లాడే ప్రమోద్ విషయం మాట్లాడినప్పుడు దాని మీద నాకు సంబంధిత వర్గాల నుంచి ముఖ్యమైన ఒక అప్డేట్
లేదా ఒక చిన్న సవరణ ఏమొచ్చిందంటే జస్టిస్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడింది ట్రోల్స్ మీద కాదు, సారీ స్టేట్ ఆఫ్ అఫైర్స్ అని ఆయన వ్యాఖ్య మెజిస్ట్రేట్ వ్యవహరించిన తీరు మీద, మెజిస్ట్రేట్ రాకపోవటం, సెలవులో ఉండటం. ఓకే ఓకే, అది కూడా సెలవులో ఉన్నారంటే దిస్ ఈజ్ సారీ స్టేట్ అంటే అందుబాటులో లేరు, ఏం చేద్దాం, దిస్ ఈజ్ ది సారీ స్టేట్ అని ఆయన అన్నారు. ఓకే, అంతేగాని రాజకీయ కోణంలో ఆయన బెంచ్ మీద నుంచి ఆయన వ్యాఖ్యలు, ఆయన రాజకీయ కోణం కాదు. ఈ సమస్యలన్నీ లేవా అంటే ఉన్నాయి, ఇలాగే ఉంటాయి కదా న్యాయ వ్యవహారాలు, సున్నితంగా ఉంటాయి. బెంచ్ మీద నుంచి చేసిన వ్యాఖ్యలకు ప్రత్యేకమైన రక్షణ కూడా ఉంటుంది. కాబట్టి ఇది కొంత ప్రత్యేకమైన పరిస్థితి. అయితే జాతీయ స్థాయిలో కూడా మనం ఎప్పుడు ఇవి చర్చిస్తున్నాం కదా. నిన్ననే కాంగ్రెస్ పార్టీ న్యాయ విభాగానికి సంబంధించిన గౌతమ్ అనే అడ్వకేట్ ఆయన ఒక డిమాండ్ చేశాడు. కొన్ని కోర్టుల్లో కొంతమంది న్యాయవాదులు, న్యాయమూర్తులు హైకోర్టులో కింద కోర్టులో కూడా ఇష్ట ప్రకారము చేయటము, కొన్ని సందర్భాల్లో మతము కులం ఇటువంటివి తేవటము జరుగుతుంది. ఉదాహరణకు 2014 ఆ ప్రాంతాల్లో ఒక చోట అగ్రవర్ణాల వాళ్ళైతే ఇలా చేయరని చెప్పటము, లేదా కింది వాళ్ళైతే ఇలా చేయరని చెప్పటము. ఇంకొకటి ఏమో తాజాగా ఒక న్యాయమూర్తి తప్పు చేసిన వాడికి సోషల్ యాక్టివిస్ట్, వాస్తవంగా గనుల దోపిడీకి వ్యతిరేకంగా పోరాడుతున్న వ్యక్తి, ఆ వ్యక్తిని నిందితుడిని మీరు శుభ్రం చేయండి, శుభ్రపరిచే పని చేయండి అని శిక్ష వేశారు. నిజంగా సోషల్ యాక్టివిస్ట్. ఓకే, సో ఇలాంటివి కొంత సమస్యాత్మకం అవుతున్నాయి. న్యాయమూర్తులు కుల మతాల ప్రస్తావన తెచ్చే పరిస్థితి లేకుండా చూడండి అని వాళ్ళు చీఫ్ జస్టిస్కు లేఖ రాశారనమాట. దానికి తగినట్టే ప్రధాన న్యాయమూర్తి అంటే ఆంధ్రప్రదేశ్ దీనికి ఏ సంబంధం లేదు, కానీ కోర్టుల్లో ఇలాంటి చర్చలు అయితే ఇటీవల వస్తున్నాయని దానికి చెప్తున్నా. సిజేఐ గవాయి మటుకు మేము బ్యాలెన్స్ చేస్తున్నాము న్యాయమూర్తులను నియమించేటప్పుడు ఇటువంటి సమస్యలు రాకుండా అని కూడా ఆయన చెప్పారు. రైట్ రావు గారు.